అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేనైతే ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. మరి ఇలా వర్క్ చేస్తున్నప్పుడు నా వర్క్లో ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. మరి నేనైతే వాళ్ళని చాలా మనుషులు అని నమ్మేస్తాను. ఈ విషయం మా అమ్మకి చెప్పినప్పుడు మా అమ్మ కూడా మాట్లాడుతూ ఉండేది. వాళ్ళ బాధలు చెప్పినప్పుడు మాకు చాలా బాధ అనిపించి మేము వెయిట్ చేసేవాళ్ళం. వాళ్ళు చెప్పి వాళ్ళు బాగానే ఉండేవారు, మేము వెయిట్ చేసేవాళ్ళం. వాళ్ళకి భోజనం లేకపోతే భోజనం పెట్టడం అలా 3 months చూసాం. మరి ఇది ఇలా జరుగుతూ ఉంటుండగా మరి వాళ్ళకి కొంచెం అప్పు ఉందని తెలిసింది. మరి ఎవరైనా ఉంటే ఇప్పించండి, మీ దగ్గర ఉన్న ఇవ్వండి అంటే మా దగ్గర లేవు, ఎవరి దగ్గరైనా ఉంటే ఇస్తామని మేము చెప్పడం జరిగింది. అలాగే మేము December 3వ తారీఖున ఇచ్చాం. మరి 7 రోజుల్లో ఇచ్చేస్తాను మాకు చెప్పారండి. మరి 7 రోజులన్న వాళ్ళు 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3వ నెల అయింది, రావట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. పైగా వాళ్ళ ప్రవర్తనలో తేడా కనిపించింది. మేము అడిగాం ఒకరోజు, ఏంటి మీరు ప్రవర్తన మారిపోయింది, మాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇచ్చేయండి అని అడిగినప్పుడు మేము ఇవ్వం, ఏం చేసుకుంటామో చేసుకోండి అన్నారు. మరి ఈ విషయం అన్న కాడి నుంచి నా తల్లి నేను తినడం మానేసి 3 నెలలు అయింది. వండుకుంటున్నాం, పారిపోస్తున్నాం, మంచం మీదకి వెళ్తున్నాం కానీ పడుకోవట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఏదో తెలియని టెన్షన్ వస్తుంది. ఆవిడని నేను ఓదారుస్తున్నాను, నన్ను అమ్మ ఓదారుస్తుంది. అయినా మా బాధను ఎవరు తీర్చలేరు. ఆవిడకి తెలియకుండా నేను ధైర్యం చెప్తూ ఉండేదాన్ని, అట్లా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా వాళ్ళు ఎవరని తెలిసి మరి నేను చచ్చిపోదాం అనుకున్నాం. అమ్మ నేను కూడా ఇదే అనుకున్నా. మరి ఎందుకంటే 3 లక్షలు తీర్చాలంటే మా వల్ల అయితే కాదు, నేను ఒక్కరిదాన్ని తేవాలి, ఇల్లు గడవాలి, మరి తీర్చాలి కదా, నా వల్ల అయితే కాదు, ఇంకా చచ్చిపోదాం అని అనుకున్నాం. మరి పిల్లోడు మొహం చూసి బ్రతికే వాళ్ళం. మరి సరే ఏదైతే ఏమైందని చెప్పేసి అధికారుల దగ్గరికి మేము వెళ్ళాం. మరి ఈ పేటలో ఉన్న అధికారుల దగ్గరికి మేము వెళ్తే వాళ్ళు, అమ్మ మీరు మాట్లాడితే చర్చ్ అంటారు, మాట్లాడితే మీరు ప్రార్థనలు అంటారు, ఏవేవో అంటారు, మీ దేవుడు మీకు ఏం చేశాడు, బాగా జరిగిందా అని అన్నారు. మరి మేడం ఇలా మాట్లాడకుండా నేను ధైర్యం చేసి మాట్లాడేసాను. మరి మేడం మీరు కేసు రాసుకోండి, వాళ్ళే తెచ్చిచ్చేలాగా దేవుడు కార్యం చేస్తాడని నేను మాట్లాడి ఇంటికి వచ్చేస్తున్న 1 వారం తర్వాత వాళ్ళు తిరిగి కేసు పెట్టారు మా మీద. మేము డబ్బులు ఇవ్వం, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకుండానే మా మీద కేసు పెట్టారని తిరిగి వాళ్ళ మీద కేసు పెడితే నా తల్లి నేను ఒక్కటే మోకాలేసి ప్రార్థన చేసేవాళ్ళం. మరి నాకు ఎప్పుడు సమయం కుదిరిన మందిరానికి వచ్చేసి ప్రార్థన చేసుకునేదాన్ని. మా అమ్మ ఏమో నా క్లినిక్లో ఉండి ప్రార్థన చేసేది. ఇదిలా ఉంటుండగా మరి దైవజనులు జయరాజ్ మాస్టర్ గారు మరి ప్రార్థన చేశారు. ఒకరోజు విడుదల ప్రార్థనలో నా తల్లి నేను ఏకీభవించి ప్రార్థించినప్పుడు, మరి దైవజనులు ప్రవచనం అయితే ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం జరిగింది. వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి మా ధనం మాకు ఇచ్చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. మరి మనుషులు ఎవ్వరు మాకు ఆధారం కాలేదు కానీ దేవుడు మాత్రం మాకు ఆధారం అయ్యాడు. మరి డబ్బులు ఇచ్చినప్పుడు మేము అందరికీ ఇచ్చేసి మేము హ్యాపీగా ఉన్నాం. మరి రీసెంట్గా ఏంటంటే గడిచిన వారం మందిరంలో చెప్దాం అనుకున్న సాక్షి మరి ఇక్కడ చెప్తున్నాను. నేను హాస్పిటల్లో ఒక పేషెంట్ని జాయిన్ చేశానండి. మరి వాళ్ళకి ఎవరు లేరు, ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోరు. సో నేనే వాళ్ళకి ఉండి క్యారేజీ పట్టుకెళ్ళడం, నైట్ వెళ్ళి వాళ్ళ దగ్గర పడుకోవడం చేస్తూ ఉండేదాన్ని. తర్వాత రోజు ఆదివారం అయింది, చర్చికి వెళ్ళిపోవాలన్న కంగారులో బండి ఫాస్ట్గా వచ్చేస్తున్నాను. బండి వేరే వాళ్ళు తాగేసి వస్తున్నారు. ఒక అబ్బాయి ఫాస్ట్గా వచ్చి నన్ను గుద్దేసరికి బండి ఇక్కడ గుద్దితే బండి చివరికి వెళ్ళి పడింది. నేను ఎక్కడో పడిపోయానండి. మరి కాలు ఇరిగిపోయింది అనుకున్నాను. నా ఒంటి మీద తగలని ప్లేస్ లేదనమాట. చాలా బాధపడిపోయాను. అసలు ప్రభువా ఈ 1 గంట నాకు స్వస్థత ఇచ్చి నన్ను మందిరంలో తీసుకొని వెళ్ళి మందిరం నుంచి వచ్చాక ఏదన్నా అయితే నేను హాస్పిటల్లో జాయిన్ అవుతాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. మరి ఎప్పుడైతే మందిరంలోనికి వచ్చినా నాకున్న నొప్పులన్నీ విడుదల వచ్చేసినాయి. మరి ఆరాధనలో దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడండి. అలాగే నేను మొన్నటి దినమంది నా బాబు సైకిల్తో ఆడుకుంటూ ఉన్నాడు. మరి నా వెనకాల పరిగెడుతూ ఉంటే నేను ఆగమ్మా అని చెప్పేసి నేను వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. వేరే పెద్ద రాయి మీద పడిపోయాడు. మరి కన్ను దగ్గర రక్తం వచ్చింది. మరి చాలా భయపడ్డాం, ఏమన్నా కుట్లు పడతాయేమో ఒకటని చాలా భయపడిపోయాను నా తల్లి నేను. కానీ దేవుడు ఎటువంటి అపాయం కలగకుండా పెద్ద వైద్యుల చేతికి నా కుమారుడిని నన్ను అప్పగించకుండా ఈ 2 విషయాల్లో మాకు సహాయం చేసి ఆయన కృప మాతో ఉంచి మమ్మల్ని నడిపించినందుకు చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా మీ చెవులను మీ మనస్సును దేవుని వాక్యం వైపు మీరు కేంద్రీకరించుదురుగాక. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి చదవగా విందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనాన్ని చదవగా విందాం.
అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున అస్తమయ నైవేద్యము అర్పించు సమయానికి ప్రవక్త యగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలీయుల దేవా ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడునై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేతే చేసేవనియు ఈ దినమున కనుపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కాలం ఇజ్రాయేలు ప్రజలు 2 తలాంతుల మధ్య బ్రతుకుతున్న కాలం అది. 2 తలాంతుల మధ్య బ్రతుకుతున్న కాలం అది. ఇజ్రాయేలు దేశానికి ఆహాబు రాజుగా పరిపాలిస్తున్న కాలం. ఆహాబు రాజుగా పరిపాలిస్తున్న కాలం అది. యెజెబెలును చేసుకున్న తర్వాత ఇజ్రాయేలీల రాజులో భయంకరమైన స్వచిత్తం పెరిగిపోయింది. భయంకరమైన మనుషుల ఆలోచనలు పెరిగిపోయి ప్రజలను భయంకరమైనటువంటి సతమతం చేస్తూ ఉన్నాడు. ఆ రాజు పరిపాలిస్తున్న కాలంలో, ఆహాబు రాజు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ప్రజలు బయలు నిజమైన దేవుడో యెహోవా నిజమైన దేవుడో తెలుసుకోలేని పరిస్థితి. 2 దేవుల్ని ఆచరిస్తూ ఉన్నారు. ఇటు చర్చికి పోతున్నారు, అటు అన్యాచారం చేస్తున్నారు, ఇటు దేవుని నమ్ముతున్నారు, ఇటు పాటలు పాడుతున్నారు, అటు లోకానుసారంగా బతుకుతున్నారు, ఇటు మందిరానికి వెళ్తున్నారు, అటు లోకానుసారంగా కలుస్తున్నారు. వాళ్ళకి ఏది నిజమైన దేవుడో, ఎవరు నిజమైన దేవుడో వాళ్ళకి తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ రాజు ఉన్న కాలంలో ఏలియా ప్రవక్త అక్కడ సేవ చేయటానికి దేవుడు ఏలియా నడిపించాడు. హల్లెలూయా. ఏలియా పరిచర్య చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అద్భుతమైన సేవ చేస్తున్నాడు. అంత కుట్రదారుల మధ్యలో, భయంకరమైన ఆ రాజు యొక్క ఆ దేశములో, భయంకరమైన ప్రజల మధ్యలో, 2 తలాంతుల మధ్యలో పట్టుకుని ఏలాడుతున్న ప్రజల మధ్యలో ఒక బలమైన సేవ చేస్తున్నాడు ఏలియా. అయితే ఒక రోజు అన్నాడు, కోపం వస్తుంది ప్రజలను చూస్తుంటే, వీరికి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి భయంకరమైన కాలంలో ఏలియా సేవ చేస్తే తన కోపం వస్తుంది. వీరికి నిజమైన దేవుడి శక్తి ప్రభావం తెలియట్లేదు. అటు బయలుకు కొలుస్తున్నారు, ఇటు యెహోవాను కొలుస్తున్నారు. ఎవరు నిజమైన దేవుడో వీళ్ళెవరికి అర్థం కావట్లేదు అని చెప్పి ఒకరోజు గట్టిగా కేకవేసి అంటాడు. ఏలియా గట్టిగా కేకవేసి అరిచి చెప్తున్నాడు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో బ్రతుకుతారు? యెహోవా నిజమైన దేవుడని తెలుసుకోకుండా ఎంతకాలం 2 తలాంతుల మధ్యలో, 2 పడవల మీద కాళ్ళేసి ఎంతకాలం బతుకుతారు? రండి అని కర్మేలు పర్వతం దగ్గరికి ఇజ్రాయేలు ప్రజలందరినీ పోగేసి అంటాడు, ఒక పరీక్ష పెట్టండి. ఎద్దులను తునాతునుకలుగా ముక్కలుగా చేసి రాళ్ళని పేల్చి బలిపీఠాన్ని కట్టి కట్టెలను పెట్టి ఆ యొక్క బలిపీఠము చుట్టూ, ఆ గానుగ చుట్టూ, ఆ బలిపీఠం చుట్టూ ఇదిగో నీళ్లను నింపి తడిపి అగో ఆ వధించబడిన ఆ ఎద్దు యొక్క తునకలను ఆ బలిపీఠం మీద, కట్టెల మీద పెట్టి, మీ బయలుదేవుడికి మీరు ప్రార్థించండి, యెహోవా దేవునికి నేను ప్రార్థిస్తాను. ఎవరి దేవుడైతే రియాక్ట్ అవుతాడో, ఎవరి దేవుడైతే ప్రార్థనను వింటాడో, విని బలి పశువు యొక్క ఈ వధించబడినటువంటి ఈ యొక్క ఎద్దుల తునకలను ఏ దేవుడైతే అగ్ని ద్వారా దిగి వచ్చి కాలుస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా అని ఒక పరీక్షను పెట్టమని ఏలియా ప్రవక్త ఆహాబును కోరాడు. ఆహాబు దీనిదేముంది, ఇలానే కాలిద్దామని చెప్పి ఆ రాజుని, ఆ యెజెబెలుని, ఆ ఇశ్రాయేలు ప్రజల్ని, ఆ బయలు ప్రవక్తని అందరినీ కూడా ఏలియా వాక్కు చొప్పున ఆహాబు కర్మేలు పర్వతం దగ్గరికి పిలువనంపించాడు. అందరూ కర్మేలు పర్వతం దగ్గర ఇదిగో 30 లక్షల మంది జనాంగం, లక్షల్లో జనమున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉండగా బలిపీఠం కట్టబడుతుంది, రాళ్ళు కట్టబడుతున్నాయి, బలిపీఠం కట్టబడుతుంది. బలిపీఠం మీద ఇదిగో ఆ బలిపీఠం మీద కట్టెలు
పేర్చబడుతున్నాయి. పేర్చబడిన కట్టెల మీద వధించబడిన ఎద్దు తునకలు పెట్టబడ్డాయి. ఆ యొక్క గంధకము చుట్టూ కూడా, ఆ బలిపీఠం చుట్టూ కూడా ఎక్కువ మోతాదులో నీళ్లు నింపేశారు. మొత్తం తడిపేశారు, మొత్తం నీళ్ళతో తడిపేశారు ఆ బలి పశువుని, ఆ కట్టెల్ని, ఆ రాళ్ళని మొత్తం నీళ్ళతో. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి అగ్ని రాజేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని అక్కడ ఒక సవాల్ జరుగుతూ ఉంది. సవాల్ జరుగుతూ ఉంటే ఇదిగో బయలు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ ప్రవక్తలందరూ ఉదయం మొదలుపెట్టారు, బయలా దిగిరా, బయలా దిగిరా, బయలా దిగిరా, బయలా దిగిరా, నువ్వు దిగిరా. బయలు అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్ని అని అర్థం. ఆ దేవుని పేరు అగ్ని దేవుడు. వారందరూ ప్రార్థన చేస్తున్నారు, బయలుకు మొక్కుతున్నారు, బయలుకు ప్రార్థన చేస్తున్నారు, ధూపాలు వేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అగ్ని దిగి రావట్లేదు, ఆ బయలు దేవుడు దిగి రావట్లేదు. ఆ కట్టెలను, దాని మీద ఉన్నటువంటి ఎద్దు తునుకలను కాల్చట్లేదు, అది ఉగ్గి చేయట్లేదు. అయితే మధ్యాహ్నం అయిపోయింది. ఏం చేస్తున్నారంటే ఇక చాకులతో, బ్లేడ్లతో వారి చర్మములను కోసుకుని రక్తములు వచ్చేంతగా భయంకరంగా వారిని వారు కొట్టుకుంటూ, వారిని వారు గాయపరుచుకుంటూ, వారిని వారు నొప్పించుకుంటూ, వారి శరీరములు రక్తమును చిందించి మరి ప్రార్థించిన ఆ బయలు దిగి రాలేదు. ఆ కట్టెలను, ఆ ఎద్దు యొక్క ఆ యొక్క బలి పశువును అది కాల్చలేదు. ఇక అస్తమయం అయిపోతుంది, సాయంత్రం కాలం అయింది. ఏలి అన్నాడు, ఇక మీ ప్రార్థన అయిపోయిందంటే అయిపోయింది, ఇక నువ్వు కానీ అన్నారు. ఇక ఆహాబు, యెజబెలు, బయలు ప్రవక్తలు, ఇశ్రాయేలు ప్రజలు టెన్షన్గా ఆ వాతావరణం అంతా టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయటానికి మొదలుపెట్టాడు. ఇప్పుడు చదివిన ప్రార్థనే అక్కడ ఏలియా ఆ కొన్ని లక్షల ప్రజల ముందు, ఆ రాజు ముందు, రాజు యొక్క భార్య ముందు, ఆ దేశాధిపతుల ముందు, ఆ ప్రవక్తల ముందు, 450 ప్రవక్తల ముందు ఈ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను చదువుతా, చూడండి ఆ ప్రార్థన, నేను చదువుతాను చూడండి. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియ దావీదును ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవే దేవుడు అని, నీవే నిజమైన సృష్టికర్తవని, నీ సెలవు చొప్పునే నేను వచ్చానని, నేను దైవజనుడని, రోషం కలిగిన దైవజనుడని, నీవు నా దేవుడు అని, నీవే సృష్టికర్తవని, నీవే సర్వశక్తి కలిగిన దేవుడు అని ఇప్పుడే ఈ ప్రజలందరి కళ్ళ ముందు, ఈ రాజు కళ్ళ ముందు, తన భార్య కళ్ళ ముందు, ప్రవక్తల కళ్ళ ముందు మీరు నన్ను కనుపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరగబోతున్న సంఘటన ద్వారా దేశ పరిస్థితులు కొద్దిసేపట్లో మారబోతున్నాయి, మనుషుల హృదయాలు కొద్దిసేపట్లో మారబోతున్నాయి. ఆ కొద్దిసేపటి క్రితం ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ప్రార్థన ఆమేన్ అనకముందే ఆకాశం బలంగా చీలిపోయి అదుగో ఆ బలి పశువు మీద, ఆ కట్టెల మీద, ఆ నీటి మీద, ఆ రాళ్ళ మీద బలమైన అగ్ని దిగి వచ్చి ఆ అర్పణని కాల్చివేసి బూడిద చేసి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బలి పశువు అంతా బూడిదైపోయింది, ఆ రాళ్ళు బూడిదైపోయాయి, ఆ నీళ్లు ఎండిపోయాయి, ఆ కట్టెలు కాలి బూడిదైపోయి బొగ్గుగా మారిపోయాయి. షాకు. సింహాసనం మీద కూర్చున్న రాజు ఒక్కసారి లెగిచి నిలబడ్డాడు. యెజబెల్ ఒక్కసారి లెగిచి నిలబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ గంతులు వేయటం ప్రారంభించారు. బయలు ప్రవక్తలందరూ సిగ్గుతో తలదించుకోవడం ప్రారంభించారు. వినండి ఒక్కసారి, అతను చేసిన ప్రార్థనలో శక్తి ఉంది. అతడు అంటున్నాడు, మీరు కనుపరచండి, మీరే ఇశ్రాయేలీయులకు దేవుడని, యావత్తు భూమికి మీరే విశ్వమైన దేవుడు అని నిన్ను నీవు కనుపరచు, నా ద్వారా కనుపరిచయ్యా. నేను నీ సేవకుడినని వీళ్ళకి తెలియాలి, రోషము కలిగి పరిచర్య చేస్తున్నానని వీళ్ళకి తెలియాలి, నమ్మకమైన దాసునని వారికి తెలియాలి, మీరు కనుపరచండి అన్నాడంతే. దేవుని కార్యం ఎలా జరిగిందంటేనండి, కూర్చున్న రాజు లెగిసి నిలబడేట్టు దేవుడు కార్యం చేశాడండి. ఆ ప్రజలకు, దిక్కుతోచిన ప్రజలకు, ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోలేని ఉన్న 2 తలాంతుల మధ్యలో బ్రతుకుతున్న ప్రజలు ఒక్కసారి కేకలు వేస్తున్నారు. ఏమని తెలుసా? యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన
నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు, రాజ్యాంగాలను మార్చుచున్న దేవుడు, రాజులను నియమిస్తున్న దేవుడు, అధికారులు నిలబెడుతున్న దేవుడు, ఇదిగో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసే దేవుడు యెహోవాయే, యెహోవాయే అని కేకలు వేశారు. గుంపు గుంపు లక్షల ప్రజలు లెగిసి కేకలు వేస్తున్నారు. అది చూసిన ఏలియా సంతోషిస్తున్నాడు. ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, అటువంటి కార్యాలు జరిగితే మనం పాట పాడాల్సింది. ఏం పాడాలి? నోరు మూసుకుని ఎట్లా ఉండబోద్దవుద్దండి? నిజమైన దేవుడు ఎవరో ప్రభు నిరూపించారు. అక్కడ ఏలియా గెలిచాడు, ఏలియా తల పైకెత్తబడింది, ఏలియా అవమానించబడలేదు, ఏలియా నిందల పాలవలేదు, ఏలియా అల్లరి పాలవలేదు. ఏలియా దేవుడు ఏలియాని ఒక గొప్పగా ఆశీర్వాదకరంగా వారందరి ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను ఈ రాత్రి చెప్తున్నాను, నా దేవుడు ఎవరిని అవమానపరిచేట్టు చేసే దేవుడు కాదండి. నా దేవుడు ఎవరిని అవమానపరచడు, ఎవరి పరువును తీయడు, ఎవరిని ఏడిపించడు, ఎవరిని నడి రోడ్లో వదిలేయడు. నీ దేవుడు నీ ద్వారా ఈ రాత్రి అనేక మందికి కనుపరుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ దేవుడి రాత్రి ద్వారా మహిమపరచబడాలని ఆశపడుతున్నారు, కోరుకుంటున్నాడు. అలాంటి కార్యం జరిగింది, అలాంటి అద్భుతం జరిగింది. పొద్దు నుంచి సాయంత్రం వరకు బయలును పిలుస్తున్నారు, ఆ బయలు దిగిరాదే. కొన్ని నిమిషాలు ప్రార్థన చేశాడండి ఏలియా, కొన్ని నిమిషాలు. అలాంటి కార్యం జరిగినప్పుడు నా హృదయంలో ఇలాగ ఒక స్వరం పైటి, నిన్ను స్తుతించినా చాలయ్యా నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడినా చాలయ్య నా గుండె గుడిలో. అందరం నిన్ను స్తుతించినా చాలయ్య నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడినా చాలయ్య నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలయ నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలయ నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలయ నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలయ నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలయ్య నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలయ్య నా గుండె గుడిలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా అద్భుతమైన ప్రార్థన చేసినట్లుగా ఏలియా దేవుడు అతని ద్వారా ప్రజలకి కనుపరుచుకున్నట్లుగా ఈ రాత్రి దేవుడు ఏం చెప్పాలని నీకు ఆశపడుతున్నాడంటే, నీ ద్వారా దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడాలి. మీ ద్వారా దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడాలి, ప్రజలకి ప్రత్యక్షపరచబడాలి. నీవు ఆరాధిస్తున్న దేవుని శక్తి ఏంటో అన్యులకు తెలియాలి. నీవు ఆరాధిస్తున్న దేవుని శక్తి ఏంటో నీ బంధువులకు తెలియాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుని శక్తి నీ స్నేహితులకు తెలియాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుని శక్తి నీ కొలీగ్స్కి, నీ శత్రువులకి తెలియాలి. అలా మనం భక్తి చెయ్యాలి. ఏదో మందిరానికి వెళ్ళామండి, ఆదివారం వెళ్ళారా మందిరానికి, వెళ్ళామండి వచ్చేసామండి, ఎట్లా కాదు. నీ దేవుని శక్తి నువ్వు పని చేస్తున్న దగ్గర నీ దేవుని శక్తి నువ్వు కనుపరుస్తున్నావా? దేవుడు నీ ద్వారా నువ్వు పని చేస్తున్న దగ్గర, వర్క్ చేస్తున్న దగ్గర దేవుడు కార్యాలు చేస్తున్నాడా? దేవుడు అద్భుతాలు చేస్తున్నాడా? కేవలం నీ ద్వారానే
దేవుడు అనేక మందికి కనబడుతున్నాడా? చెప్పు, ఒక మాట చెప్పు. ఏలియా ద్వారా ఇజ్రాయేలు యొక్క ఆ దేశము, ఇజ్రాయేలు ప్రజలు యెహోవాయే నిజమైన దేవుడు అని ఆర్భాటంతో గంతులు వేశారు. ఆ కార్యం ఎవరి ద్వారా జరిగింది? ఏలియా ద్వారా జరిగింది. ఏలియా ఆరాధిస్తున్న దేవుణ్ణే ఈ రాత్రి నువ్వు నేను ఆరాధిస్తున్నాం. ఎందుకని నీ ద్వారా దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడట్లేదు? ఎందుకని నీ ద్వారా దేవుని కార్యాలు, దేవుని శక్తి అనేక మంది చూడలేకపోతున్నారు? జ్ఞాపకం చేసుకోండి, రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చర్చికి పోయి వచ్చామంటే కుదరదు. నీ ద్వారా దేవుని కార్యాలు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షపరచబడతా ఉండాలి. జయరాజు ద్వారా ఆయా ప్రాంతాలకు దేవుని శక్తి వెళ్ళాలి. ఆయా ప్రాంతాలకు దేవుని కార్యాలు జరగాలి. ఆయా ప్రాంతాల్లో విడుదల జరగాలి. నేను ఆరాధిస్తున్న దేవుళ్ళలో శక్తి ఉంటే ఆ కార్యాలు జరుగుతాయి. నువ్వు ఆరాధిస్తున్న దేవుళ్ళ శక్తి ఉంటే ఆ కార్యాలు జరుగుతాయి. ఆయనలో ఆ శక్తి ఉంది. మరి దాన్ని సరిగా ఉపయోగించిన వారు ఎవరు? మనమే. ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా కనుపరిచయ్యా, నేను నిజమైన సేవకుడిని కనుపరిచయ్యా, నేను నిన్ను కొలిచాను కదా, నువ్వు అబద్ధమైన దేవుడు కాదని కనుపరచు. దేవుడు కనుపరిచాడా లేదా? చెయ్యూపండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు కనుపరిచాడా లేదా? నీ ద్వారా కూడా రాత్రి నుంచి దేవుని కార్యాలు ఆయా ప్రాంతాల్లో, నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో, నువ్వు వెళ్తున్న వర్క్స్లో దేవుని కార్యాలు నీ ద్వారా ప్రత్యక్షపరచబడునుగాక. దేవుని కార్యాలు నీ ద్వారా అనేక మందికి వెలునుగాక. హల్లెలూయా. నీ విశ్వాస యాత్ర మొదలుకొని, నువ్వు దేవుడిని నమ్ముకుంది మొదలుకొని, నీ ద్వారా దేవుని కార్యాలు ఏమైనా ప్రత్యక్షపరచబడ్డాయా? ఒకసారి క్రైస్తవులుగా ఈ రాత్రి ఆలోచన చేయండి. ఈ రాత్రి మీరు ఆలోచన చేయాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నది మొదలుకొని ఈరోజు వరకు దేవుని కార్యాలు నీ ద్వారా ప్రత్యక్షపరచబడ్డాయా లేదా? నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి నీ ద్వారా అనేక మంది నమ్ముకున్నారా లేదా? నీవు ఆరాధిస్తున్న దేవుని శక్తిని అనుభవించినట్లు ఆ శక్తిని ఎదుటివారు కూడా పొందుకున్నారా లేదా? ఒకసారి నీ జీవితం అంతా ఒక చక్రం తిప్పుకో. లేదంటే ఏమి ఊరికనే బైబిల్ పట్టుకుని వెళ్ళొస్తున్నావా చర్చికి? ఊరికనే నామకార్థంగా వెళ్ళొస్తున్నావా చర్చికి? లేదంటే నీ ద్వారా దేవుని కార్యాలు అందరూ చూడగలుగుతున్నారా? ఏదండి నిజమైన క్రైస్తవం ఏదో చెప్పనా? నిజమైన భక్తి ఏదో చెప్పనా? నిజమైన దేవుని కూతురు, నిజమైన దేవుడు కొడుకు ఎవరో చెప్పనా? వాళ్ళ ద్వారా కార్యాలు అనేక మంది చూడాలండి. వారు పనిచేస్తూ ఉండగా వాళ్ళ కొలిక్స్ ఇదిగో నీ ద్వారా కార్యాలు చూడాలి, దేవుని కార్యాలు చూడాలి. నువ్వు ఎక్కడెక్కడ వర్క్ చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఎక్కడెక్కడ వెళ్తావో నాకు తెలియదు. దేవుని కార్యాలు నీ ద్వారా అనేక మంది చూడగలగాలి. స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కార్యం జరిగింది. యెహోవాయే నిజమైన దేవుడు. బా, ఎలా వచ్చిందండి ఈ సాక్ష్యం? ఎలా వచ్చిందంటే ఏలియా ఉన్నాడు, అంతే. ఏలియా ఉండటం ద్వారా ప్రజలందరికీ నిజమైన దేవుడు ఎవరో తెలిసింది. అమ్మ, ఎలా వచ్చావమ్మా? నువ్వు ఎలా దేవుడు నిజమైన దేవుడు తెలుసుకున్నావు? ఏలియా ద్వారా అండి. ఏలియా పాస్టర్ గారి ద్వారా. నీకు ఆ సాక్ష్యం ఉందా? చెప్పు, నీకు ఆ సాక్ష్యం ఉందా? అసలు ఫలానా కుటుంబం ద్వారా నేను ఆయన శక్తి చూశానండి, ఫలానా కుటుంబం ద్వారా నేను ఆయన ప్రేమ చూశానండి, ఫలానా కుటుంబం ద్వారా నేను ఈ స్వస్థత పొందానండి, ఫలానా కుటుంబం ద్వారా, ఫలానా వారి ద్వారా, ఫలానా అమ్మాయి ద్వారా, ఫలానా అబ్బాయి ద్వారా ఇదిగో నేను దేవుని కార్యాలు చూశానండి. ఎవరైనా చెప్పగలుగుతున్నారా నీ గురించి? ఒకసారి ఆలోచన చెయ్యండి. నువ్వు భక్తి చేస్తున్నావంటే చేస్తున్నావు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుని శక్తి, ఆ పవర్, ఆ సూపర్ న్యాచురల్ స్పిరిట్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ ప్రజల్ని ఆకర్షించేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు నిజమైన విశ్వాసివని తెలుస్తుందా అనేక మందికి? దేవుని ఆశ అంటే తెలుసా? ఇదిగో ఈ అమ్మాయి నిజమైన విశ్వాసి, వీరు నిజమైన భక్తిపరులు, వీరు నిజమైన యేసయ్యను ఆరాధించుకునే కుటుంబం, వీరు మంచివారు, వీరు యథార్థమైన వారు, వీరు నన్ను తిన్నగా ఆరాధన చేస్తారని నీ ద్వారా అనేక మందికి దేవుడు నిన్ను కనుపరుచుకోవాలని చూస్తున్నాడు. కానీ ఏమీ లేదు.
నువ్వేం లేదు, నువ్వు వస్తావు, నువ్వు వెళ్ళిపోతావు, ఏమీ లేదు, నీ ద్వారా యూజ్ లేదు దేవునికి. కానీ దేవుని చిత్తము సాధారణంగా ఉండటం దేవుని చిత్తము కాదు. నువ్వు చర్చికి వచ్చి వెళ్ళిపోవటం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఎలా ఉందంటే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అని అనేక మందికి నీ ద్వారా ఆయన కనుపరచబడాలి. ఈమె నిజమైన భక్తిపరురాలు, ఈమె విశ్వాసములో పడిపోయిన వ్యక్తి, ఈమె నిరీక్షణలో పడిపోయిన కుటుంబం మీదని నీ ద్వారా దేవుడు అనేక మందికి కనుపరచబడాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఆయన ఇష్టాన్ని జరిగిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఆయన ఇష్టాన్ని చేస్తున్నారు చెప్పండి? ఎంతమందికి ఆయనకి ఇష్టమైన కార్యాన్ని చేస్తున్నారు చెప్పండి? నువ్వు ఒక నిజమైన విశ్వాసిగా, నిజమైన భక్తిపరురాలుగా, నిజమైన యథార్థమైన కుటుంబముగా, దేవుడిని నిజంగా ఆరాధించే వ్యక్తులుగా, లోకములో కలవని వ్యక్తిగా, ఆచారాల్లో కలగని వ్యక్తిగా, అడ్డులలో కలవని వ్యక్తులుగా, దేవుని కొరకు సమర్పించుకున్న కుటుంబముగా దేవుడు మీ ద్వారా అనేక మందికి కనుపరుచుకోవాలని చూస్తున్నాడు. దేవుని చిత్తం అది, దేవుని చిత్తం. నువ్వు సాధారణంగా బ్రతుకు దేవునికి ఇష్టం లేదు. నువ్వు సాధారణంగా అందరూ వచ్చి పోయేటువంటి, చర్చికి వచ్చి పోయేటువంటి విశ్వాసంగా దేవుడు ఇష్టపడట్లేదు. నీలో ఒక సంథింగ్ స్పెషల్ ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుని పవర్ని పనిలో తెలియాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుని పవర్ని ఇంట్లో తెలియాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుని పవర్ని శత్రువులు తెలియాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు, నీ ద్వారా నువ్వు ఎక్కడికి పోతే అక్కడ తెలియాలని దేవుని చిత్తం ఈ రాత్రి ఆశపడుతుంది. ఈ రోజున రమేష్ సిస్టర్ ప్రార్థన పెట్టుకున్నారు. ఎందుకని? దేవుడు మా జీవితంలో చేసిన కార్యం దేవుడు మా ద్వారా మహిమపరచబడాలి. వారి ఉద్దేశం ఏంటి? మా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఇంకొంతమంది జీవితాలు, అమ్మో దేవుడు చేయగలడు, మనుషులు ఎవరు చేయరు అని మా ద్వారా దేవుడు కనుపరుచుకోవాలి. నేను కార్యములు చేసే దేవుడు నన్ను కనుపరుచుకోవాలని ఈ మీటింగ్ రోడ్డు మీద ఏర్పాటు చేశారు. ఇంట్లో పెట్టుకోవచ్చు, సందులో పెట్టుకో, రోడ్డు మీద ఏర్పాటు చేయాలి. ఎందుకయ్యా? దేవుడు మా ద్వారా ఆయన శక్తి కనుపరుచుకోవాలి, ఆయన ప్రభావం కనుపరుచుకోవాలి. మనుషులు ఎవరు సహాయం చేయకపోయినా నా దేవుడు చేస్తాడనేటువంటి ఆ మర్మం, ఆ సత్యం అనేక మందికి తెలియాలి అని వారు రోడ్లోకి తీసుకొచ్చి పెట్టారు. ఆలోచన చేయండి. నీ ద్వారా ఎంతమంది దేవుని తెలుసుకోగలుగుతున్నారు? నీ ద్వారా ఎంతమంది కార్యాలు చూడగలుగుతున్నారు? నీ ద్వారా ఎంతమంది మారు మనసు పొందుతున్నారు? నీ ద్వారా ఎంతమంది ఆ కృపను పొందగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించి, ఒక చిన్న అమ్మాయి అండి పని మనిషిగా వచ్చింది. నయమాను ఇంటికి పని మనిషిగా వచ్చింది. అమ్మాయి అంటది, అమ్మగారు నా యజమానుడు స్వస్థపడాలంటే ఒకటే ఒక మార్గం అమ్మగారు. ఇదిగో షోమ్రోను పట్టణంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి వెళ్తే, నా యజమానుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కుష్ఠరోగం పోతమ్మగారు, దయచేసి అయ్యగారిని పంపండి అమ్మగారు అని అమ్మగారు కాలు నొక్కుతా ఆ చిన్న పాప చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చిన్న పాపలో అంత జ్ఞానం ఎక్కడదండి? ఆ చిన్న పాపలో అంత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత వివేచన ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాపలో? అమ్మగారండి నాకు మంచి చెమికిల్ డ్రెస్ కొనిండి అని అడగొచ్చు. ఏమండి, నాకు మంచి వాచ్ కొనిండి అమ్మగారు అని అడగొచ్చు. నాకు కొంచెం జీతం సరిపోవట్లేదు అమ్మగారు, ఒక 100 రూపాయలు పెంచండి అని అడగవచ్చు. కానీ ఇవేమీ అడగట్లేదు. అమ్మగారు, నా యజమానుడు ఒక్కని దగ్గరికి వెళితే బాగుపడతాడు. అమ్మాయి చూస్తుంది, ఆ యజమానుడు రోజు ట్యాబ్లెట్లు మింగుతుంటే చూస్తుంది, హాస్పిటల్కి వెళ్తుంటే చూస్తుంది, వైద్యులు ఇంటికి వచ్చి ఆయనకి వైద్యం చేస్తుంటే చూస్తుంది. ఎక్కడ కుష్ఠరోగం తగ్గట్లేదు. అమ్మాయి చిన్న అమ్మాయి అయినా మంచి ఆలోచన. అమ్మాయిలో ఉన్న ఆలోచన తెలుసా? నా దేవుడు నా ద్వారా కనుపరచబడాలి. హల్లెలూయా. నా దేవుడు నా ద్వారా కనుపరచబడాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను కొనియాడుతున్న దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు వారికి తెలియాలి. అమ్మగారికి చెప్పింది. డ్రెస్ అడగలే, చెమికీల డ్రెస్ అడగలే, అర్థమైన క్లిప్పులు అడగలే, వాచ్ అడగలేదు. ఆమెకి అవసరమైంది ఏమీ అడగలేదు. కానీ ఆమె దేవుడు కనపరచబడాలని, అడిగింది. అయ్యగారు వెళ్ళాడు. షోమ్రోను పట్టణములో ఉన్న ఎలీషా వద్దకు వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్తే అక్కడ జరిగిన కార్యం చూడండి. 7 సార్లు యోర్దాన్లో మునగమన్నాడు. మునిగి లేగిచ్చేపాటికి అతను కుష్ఠరోగం అంతా యేసు నామములో తొలగిపోయింది. ఇంటికి వచ్చాడు, సంతోషంగా ఇంటికి వచ్చాడు. అమ్మాయిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టాడు. నీ దేవుడు గొప్పవాడు అమ్మాయి, నీ దేవుడు శక్తి కలిగిన దేవుడు. నువ్వేదో బానిస బతకడానికి వచ్చావు అనుకున్నాను. కాదు, నీ దేవుడే నేను ఇక్కడికి పంపాడు. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు, నీ దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. ఎవరిలో స్వస్థత లేదు, నీ దేవుడు స్వస్థత ఉంది, నీ దేవుడే విడుదల ఉంది.
హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబం ద్వారా నీ దేవుడు అనేక మంది నోర్లలో నానాలి 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 నానాలి. ఆ కార్యం మన సంఘం ఇక్కడ వింటున్న ప్రజలు నీ దేవుడు ఏంటో అనేక మందికి తెలిసేట్టుగా నువ్వు బ్రతకాలి. వాళ్ళ బ్రతకాలి. బ్రతికేమంటే బ్రతికేం కాదు, నీ దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో అదే దేవుడు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో కార్యాలు చేయాలి. అమ్మాయి చూడండి, అమ్మాయి బానిస గురించి చూసావా? ఇప్పుడు అమ్మాయిని అమ్మగారు ఎక్కడ కూర్చోబెట్టి అన్నం పెట్టింది తెలుసా? భోజనం బల్ల దగ్గర రమ్మాయి, నువ్వు కింద కూర్చొని తినొద్దురా. అమ్మాయి విలువ పెరిగిపోయిందండి, అమ్మాయి స్థాయి పెరిగిపోయిందండి, అమ్మాయి ఘనత పెరిగిపోయింది, విలువ పెరిగిపోయింది, స్థాయి పెరిగిపోయింది. దేవుడు నిన్ను అనేక మంది దగ్గర నేను ఘనపరచునుగాక, నిన్ను తలగా దేవుడు నియమించునుగాక. వినండి, నేను తలగా దేవుడు నియమించాలంటే నీ కోట్లు డబ్బు ఉంటే నువ్వు తలగా నియమించబడవు. కోట్లు డబ్బు ఉంటే నువ్వు తలగా నియమించబడవు. అర్థమైందా? ఆ బంగారాలు ఉంటే నువ్వు నీ తల ఎత్తబడదు. కార్లు బంగళాలు ఉంటే కాదు. నీ దేవుడే నిన్ను తలగా ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. 2 చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా. ఆ చిన్నది ఏం చేసిందో అది మనం చేయగలగాలి. ఒకరోజు దేవుడు మోషేని అహరోన్ని ఐగుప్తుకి వెళ్ళమంటాడు. ఐగుప్తుకి వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళమంటాడు. ఆ మనకు మునుపు దేవుడు అంటాడు, మోషే అహరోన్లారా మిమ్మల్ని నేను ఫరో దగ్గరికి పంపిస్తాను, కానీ ఫరో మిమ్మల్ని ఒకటి అడుగుతాడు. ఏమడుగుతాడు యేసయ్యా అని వీళ్ళు అడుగుతున్నారు. అన్నదమ్ములు ఇద్దరు దేవుడిని అడుగుతున్నారు. ఏమడుగుతారంటే మిమ్మల్ని ఎవరు పంపారు అని అడుగుతాడు. మీరేం చెప్పాలంటే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు మమ్మల్ని పంపాడని మీరు చెప్పాలి. ఆడంటాడు, ఆ దేవుడు విశేషం ఏంటి, ఆ దేవుడు శక్తి ఏంటి, ఆ దేవుడు ఆ దేవుళ్ళో ఉన్నటువంటి విలువలేంటి, మీరు నిజంగా ఆ దేవుడిని ఆరాధించేవారైతే మీలో ఆ శక్తి ఉండాలి కదా, ఇవన్నీ మీరు నాకు కనుపరచండి, ఆ శక్తిని కనపరచండి, ఆ దేవుని శక్తి కనపరచండి, నీ దేవుని గొప్పతనాన్ని చూపించు, నీ దేవుని ప్రభావం చూపించు అని అడుగుతాడు వాడు. అప్పుడు మీరేం చేయాలి తెలుసా మోషే అహరోను, మీ చేతికి ఒక కర్ర ఇస్తాను, అది కింద పడేయండి, అది పాము అవుతుంది, మళ్ళీ దాన్ని తోక పట్టుకోండి, అది కర్రగా మారింది, వెళ్ళండి అని పంపాడు. పంపితే దేవుడు ఏం చెప్పాడో ఫరో అదే అడిగాడు. మీ దేవుడు పేరు చెప్పారు కదా, మీ దేవుళ్ళు ఉన్న శక్తి ఏంటో చూపించండి అయ్యా, మీ దేవుడు మీకు ఇచ్చిన బలం ఏంటో ప్రదర్శించండి అయ్యా, ప్రదర్శించండి. ఏం చేయగలడు మీ దేవుడు, ఏం చేయగలడు అయ్యా మీ దేవుడు, చూపించండి అని అన్నాడు. నిజంగా అన్నాడు. చూడండి ఆ మాట చూడండి, నిర్గమాకాండం 7:8 సొంతగా చెప్పట్లే, ఆయన అన్నాడు. దేవుడు ఏది చెప్పాడో అది అన్నాడు. ఫరో అన్నాడు వాళ్ళ దగ్గర. నిర్గమా 7:8. మరియు నిర్గమా ప్రకటనకి యువతలు ఉంటుంది. ఎతుకుతున్నారు ఆదిగా చూడండి, పాత నిబంధనలో ఎంట్రింగ్లో ఉంటుంది 2-3 అధ్యాయాల తర్వాత. ఏంటది ఆది కాండం తర్వాత ఇటు తీస్తారేంటి, ఒక ప్రకటనకి వెళ్ళిపోయింది. ప్రకటన యువతలు ఉంటుందమ్మా, నిర్గమాకాండము ప్రకటన వస్తుంది. తిప్పుతున్నారు, ముందుకు వెళ్ళిపోవటమే, బైబిల్ ముందుకు వెళ్ళిపోయి తీస్తే అయిపోతుంది. నిర్గమా 7:8. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని నీతో చెప్పుడనగా నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనెను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో అదే అడిగాడు, ఏంటయ్యా మీ దేవుని శక్తి ఏంటి చెప్పు, నువ్వు చర్చికి పోతున్నావు కదా, ఏం వచ్చింది చెప్పు నాయన, నీకే అద్భుత శక్తులు ఉన్నాయో చెప్పు, మీ దేవుళ్ళే గొప్పతనం ఉందో చూపించనగానే దేవుడు చెప్పాడు వారికి. ఇక కర్ర కింద పడేశారు, ఆయన ముందు కర్ర కింద పడేశారు, కర్ర పాము అయిపోయింది. పాము మళ్ళీ తోక పట్టుకున్నారు, అది కర్ర అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదొకటే కాదు, ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేశారు వాళ్ళు, ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. మిడతలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, పేలు వచ్చినాయి, సూర్యుడు అస్తమైపోయాడు, నీళ్ళు రక్తంగా మారినాయి, గడ్డలు వచ్చినాయి, పుండులు వచ్చినాయి, రకరకాల అద్భుతాలు దేవుడు చేశాడు. ఐగుప్తులో జరిగిన అద్భుతాలు ఈ ప్రపంచం ఎక్కడ జరగలేదు. చరిత్ర చెప్తుంది, ఐగుప్తు దేశంలో జరిగిన అద్భుతాలు ఎక్కడ జరగలేదు, ఆ వింతలు ఎక్కడ జరగలేదు. దేవుడు మోషే ద్వారా రకరకాల కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రకరకాల అద్భుతాలు, రకరకాల కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు.
ఇంకా ఫరో హృదయం కఠినంగానే ఉంది. దేవుడే అలాగ చేశాడు. ఎందుకంటే ఇంకా ఆయన కనుపరుచుకోవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు తన ప్రజల ద్వారా. ఇంకా ఐగుప్తులున్న ప్రజలకి ఆయన పరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ఇక చివరి మరణ గండం, ఐగుప్తులున్న తొలిచూలు చచ్చిపోతాడు. అదే కార్యం జరిగింది. వినండి ప్రియదైవజనమా, దేవుడు నీ ద్వారా నువ్వు వధించబడిన గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డావని, నీవు దేవుని మందిరానికి వస్తున్నావని, నువ్వు నిజమైన దేవుని ఆరాధిస్తున్నావని, నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని, నీ జీవితంలో అద్భుతాలు చేయగలడని, నీ ద్వారా అనేక మందికి కనుపరుచుకోవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాట్లో ఉందాం, ఆ ఎన్నికలో ఉందాం. మోషేని అహరోని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? వారి ద్వారా అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడాలి. ఈ రోజున కచ్చాబిచ్చా ఉండొద్దు, జీవితాలు ఎట్టబడితే అట్టు ఉండొద్దు. దేవుడు ఎన్నుకున్న బ్రతుకులు మనవి, ఏర్పాటు చేసుకున్న బ్రతుకులు మనవి. మన ద్వారా అనేక మందికి దేవుని శక్తి తెలియబోతుంది. మన ద్వారా అనేక మందికి దేవుని కృప వెల్లడి చేయబడబోతుంది. మన ద్వారా అనేక మంది ఆయన సిలువ వద్దకు రాబోతున్నారు. నీ పిల్లల ద్వారా, నీ కుటుంబము ద్వారా. అప్పుడు నీ జీవితంలో దేవుడు అనేకమైన వింత కార్యాలు చేసి నేను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని శక్తి శత్రువులకు తెలియాలి. నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇచ్చి తెలియచేస్తాడు, ఆరోగ్యాలు ఇచ్చి తెలియచేస్తాడు, మంచి సంబంధాలు ఇచ్చి తెలియచేస్తాడు, మంచి స్వస్థత ఇచ్చి తెలియచేస్తాడు. మన ఇంట్లోనే ముందర కార్యాలు చేస్తాడు, మన ఇంట్లోనే అద్భుతాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? ఈ అద్భుతం ఎందుకు నా ఇంట్లో చేస్తున్నాడంటే శత్రువు గుండెలు అలసిపో, బంధుమిత్రులు మారాలి, అన్నదమ్ములు మారాలి. అందుకే దేవుడు నీ ఇంట్లో కార్యాలు రాత్రి స్టార్ట్ చేయబోతుంది. ఎంతమందికి ఆ కార్యాలు కావాలి? నువ్వు చూడు, నువ్వు ఆ కార్యాలు జరుగుతున్నప్పుడు ఆ కార్యాలు చూచి అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడబోతున్నారు. అర్థమైందా? దేవుని కార్యాలు ఇంట్లో జరుగునట్లుగా నువ్వు విశ్వాసం కలిగి ఉండు. ఒకే ఒక ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచి. నువ్వు ఏలియా చేసినట్లయ్యా, నేను నీ బిడ్డనని, నేను ఆరాధిస్తున్న నువ్వు నిజమైన దేవుడవని, సృష్టికర్తవని, పంచభూతములు నీవు లేనిదే కలగలేదని నా బంధువులకు మీరు చూపించండి. నా పిల్లల ద్వారా, నా కుటుంబం ద్వారా ఇప్పుడు మీరు నా జీవితంలో చేయబోయే కార్యం నా ప్రాంత వాసులందరూ ఆశ్చర్యపడాలి. చెయ్యండి అని నువ్వు ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచి. ఎంతమంది చేస్తారు అట్లా ప్రార్థన? అలా ఏలియాలాగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నిజమైన దేవుడు అయితే కాదు, నువ్వు నిజమైన దేవుడు అని నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి. నువ్వు అగ్నిలో నుంచి బయటికి లాగుతావు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి. నీ రుచి నేను ఎరిగిన బిడ్డని, నీ అభిషేకమును పొందినవారు, నీ దయాన్ని కృప అనుభవిస్తున్నవారు. కానీ ఈ కార్యాలన్నీ నా శత్రువులకు తెలియాలి ప్రభా. వారు ఏదో అనుకుంటున్నారు ప్రభా. నన్ను కనుపరచండి, నన్ను వేడుకగా చూపించండి, నా బిడ్డల తలను పైకెత్తండి. ఈ కార్యాలు చేయటం ద్వారా నీకు యుగయుగములకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోషే ద్వారా దేవుని గొప్పతనం ఐగుప్తంతా ప్రచురించబడింది. దేవుడు అనుకుంటున్నాడండి, మన కుటుంబాల ద్వారా దేవుడు లోకానికి పరిచయం అవుదాం అనుకుంటున్నాడు, రోగస్తులకి పరిచయం అవుదాం అనుకుంటున్నాడు, పాపాత్ములకి పరిచయం అవుదాం అనుకుంటున్నాడు. ఎంతమంది అవకాశాలు రాత్రి ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ ఇస్తే నీ ఇంట్లో గూడు కట్టుకొని ఉంటాడు. ఆయన నీ ఇంట్లో గూడు కట్టుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గూడు కట్టుకుపోయి ఉంటాడు. నీ ఇంట్లో కార్యాలు జరిగితే ఎక్కడెక్కడో వాళ్ళు కదులుతారు. నువ్వు ప్రార్థించు. అద్భుతమైన ప్రార్థన రాత్రి నోట్లోంచి పైకి రావాలి, నీ గుండెలోంచి అద్భుతమైన ప్రార్థన బయటికి రావాలి. హల్లెలూయా. కనుపరచు. నా కూతురు పాడుతుంది చూడు. నువ్వు ఏ దేవుడికైతే నా కూతురు పాడుతుందో, నా కూతురు తను పైకెత్తాలి. నువ్వు నిజమైన దేవుడు. ఇదే పాట రేపు రోజు నా శత్రువులు పాడాలి, నా మిత్రులు పాడాలి, నన్ను అవమానించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు పాడాలి పాట. నువ్వెత్తు, నా కూతురు తలెత్తు, నా కొడుకు తలెత్తు, నా భర్త తలెత్తు, నా తలెత్తు ప్రభువా. నీ నామం నా ప్రాంతంలో నేను కనుపరచాలని ఇష్టపడుతున్నాను. నీ నామాన్ని ఇదిగో నా బంధువుల దగ్గర కనుపరచాలని ఇష్టపడుతున్నాను. నీ నామాన్ని నా శత్రువుల దగ్గర కనుపరచాలని ఇష్టపడుతున్నాను. మాకు ఈ బతుకొద్దు ప్రభా, మాకు ఈ జీవితం వద్దు ప్రభా, అరకుల జీవితాలు వద్దు. మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము అందరిలాగా ఉండం, మేము ఒక ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడితే, పరిశుద్ధ జీవితాన్ని లీడ్ చేయగలిగితే, ఇక నీ కుటుంబం అంటే కుటుంబం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మోషే అహరోనులు
ఐగుప్తుకి ఏలిగ్గా మార్చాడు దేవుడు. ఐగుప్తుకి ఏలిగ్గా మార్చాడు మోషే అహరోనుని దేవుడు. అక్కడ శకును గాళ్ళు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, గారడి విద్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయలేని కార్యాలు మన దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దయ్యాలు కొన్ని కార్యాలు చేయలేవు, తెలుసా విషయం? వాడు కర్రని పాముగా చేస్తాడు, పాముని కర్రగా చేస్తాడు, కానీ అంతవరకు కొన్నే చేస్తాడు, కొన్ని కార్యాలు వాడు చేయలేడు. శకును గంటలు చేయలేరు, మంత్రగాళ్ళు చేయలేరు. మన దేవుడు అద్భుత శక్తి కలిగిన వాడైన ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, వేటిని మార్చగలిగిన దేవుడు. ఆలోచించు ఒకసారి. ఆ దేవుని ఒక్కసారి బాధ పెట్టకుండా, ఆ దేవుని ఒక్కసారి అవమానించకుండా దయచేసి మీ కుటుంబం అంతా ఆయన చేతులకు అప్పగించుకోండి. ఈ రాత్రి నీ కుటుంబాన్ని ఎన్నుకోవడానికి దేవుడు ఇష్టపడుతుంది. ఇట్లాంటి కృతజ్ఞత ప్రార్థనలు నీ ఇంటి బయట ఎన్నో పెట్టుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఇట్లాంటి కృతజ్ఞత ప్రార్థన ద్వారా ఎంతోమంది మారాలి, నీ ద్వారా దేవుడు ఇష్టపడుతున్నాడండి. నా పిల్లలు అవకాశం ఇస్తే, నా కూతురు అవకాశం ఇస్తే, నా కొడుకు అవకాశం ఇస్తే ఇప్పుడే వాళ్ళ గుండెల్లో నేను గూడు కట్టుకుని బతుకుతాను. ఇక ఈ రోజు నుంచి నువ్వు చచ్చిందాక నీ దేవుడు ప్రతి ఇంట నీ ద్వారా కనపరచబడతాడు. జయరాజు దేవుడు గొప్పవాడు. జయరాజు వెళుతున్న మందిరం గొప్పది. అక్కడ జరుగుతున్న ఆరాధన నిజమైనది. అక్కడ దిగి వస్తున్న శక్తి నిజమైనది. అక్కడ ఆరాధిస్తున్న ప్రజలు కుళ్ళు లేదు, కుటారం లేదు, మలినాలు లేవు, మంచివారు, పరిశుద్ధులు అని నీ ద్వారా దేవుడు కనపరచబడాలి. నువ్వు దయ్యంలాగా ఉన్నావనుకో, మొత్తం సాక్ష్యమే నాశనం అయిపోద్ది. నువ్వు దయ్యంగా మారద్దు. దయ్యాల బోళ్ళు ఉన్నాయి. దయ్యాల కరవేముందండి? ఈ రోజున దయ్యాల కరవేముందండి? నువ్వు దయ్యంగా మారటానికి. నువ్వు దయ్యంగా కాదు, నువ్వు ప్రభువుగా మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రభువుగా మారాలి. ప్రభువుగా మారేవాళ్ళు ఎవరు లేరు. దయ్యాలుగా మారేవాళ్ళు బోళ్ళు ఉన్నారు. పిశాచులుగా మారుతారు, అరిచే వాళ్ళుగా మారుతారు, తన్నుకునే వారుగా మారుతారు, గుళ్ళు కుటారాలు కలిగిన వారు బోళ్ళు మంది ఉంటారు. ఆ గుంపులో చేరదాం అనుకుంటావే, ఆ గుంపుకి న్యాయం చేద్దాం అనుకుంటావే, ఆ గుంపుకి న్యాయం చేయవలసిన లేదు. వేరే వాళ్ళు ఉన్నారు చేయటానికి. నీకు ప్రభు అంత స్థాయిలోనికి వెళ్ళాలి, ప్రభు ఇస్తున్న అద్భుతాలు చూడాలి. నీ ద్వారా అనేక మంది నీ కుటుంబాన్ని కనపరచాలి. స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి గట్టిగా 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దావీదు విషయంకి వస్తే, ఇక చివరగా ముగించాను. దావీదు విషయంకి వస్తే దావీదు యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు. తన తండ్రి క్యారేజీలు తీసుకుని తన అన్నలకి వెళ్ళమన్నాడు. యుద్ధ భూమిలో ఉన్నాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. ఆ యుద్ధ భూమిలో ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు భయంకరమైన వాగుడు వాగుతున్నారు. ఈ రోజు మిమ్మల్ని చంపేస్తాను, మిమ్మల్ని ఆకాశ పక్షులకి ఇదిగో ఒక కళేబరాలుగానే చంపుతాను, మీరు ఈరోజు అయిపోయారు అని రాజు దగ్గర నుంచి ఇంకో పనోడు వరకు ఒలిగిపోతున్నారు. ఇశ్రాయేల్ దేశం అంతా ఒలిగిపోతుంది. సౌలు రాజు ఒలిగిపోతున్నాడు. అయితే దావీదు ఆ మాట విన్నాడు. విని దావీదు అంటాడు, వాడిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, వాడిని చూసి మనం బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము సున్నతి చేయబడిన ప్రజలం. హల్లెలూయా. మనం సున్నతి లేని వాడు, మనం వధించబడిన గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన బిడ్డలం, మనం దేవుని చేత ఆత్మ చేత ముద్రించబడిన బిడ్డలం. వాడికి మనం మీరు భయపడద్దు. అన్న వెళ్ళండి మీరు వెళ్ళండి, మన మీద వెళ్ళండి బాబా, మేము వెళ్ళమంటారు. ఇంత చెప్పినా మేము వెళ్ళమంటున్నాం. అయితే దావీదు అన్నాడు, నేనే వెళ్తాను. దేవునికి స్తోత్రం చెప్పి నేనే వెళ్తాను అంటున్నాడు దావీదు. మనం ఎందుకు భయపడాలి? మనం వధించబడిన రక్తంలో కడగబడిన వాళ్ళం కదా, సార్వత్రిక సంఘం కదా, రేపు పాప క్రీస్తుకు భారీగా మారాల్సిన వ్యక్తులం కదా, మనం ఎందుకు భయపడాలి? వెళ్ళండి అంటే మేము వెళ్ళమంటాం. వారు అంత ధైర్యపరిచిన వెళ్ళమంటున్నారు. అయితే నేనే వెళ్తాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం రాజు దాకా చేరింది. ఈ చిన్నపిల్లడు బాలుడు వెళ్తానన్న విషయం రాజు దాకా చేరి రాజు పిలిపించాడు. దావీదు ఇట్లా ఏంట్రా అంటే, నేను వెళ్తాను. నిజమేనా? నువ్వు వెళ్తావా? మేమే భయపడిపోతుంటే వాడి రూపాన్ని చూసుకొని భయం రావట్లేదా? నువ్వు వెళ్తావా? అయితే రాజా నా సాక్ష్యం చెప్తాను వినండి. నేను చెప్పేది నిజమైన సాక్ష్యం రాజా. నేను సింహాన్ని చీల్చి చంపాను, ఎలుగుబడ్డ తరిమి చంపాను, నా గొర్రెలు ఎత్తుకొని పోతుంటే వాడు తునాతునకలను చంపేస్తాను పడేసి. అది నా సాక్ష్యం. నేను వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను వెళ్తాను. భయపడద్దు. మనం క్రీస్తు గొర్రెపిల్ల రక్తములో కడగబడిన బిడ్డలం. ఏ శక్తిని మన ముందు నిలబడలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను వెళ్తాను. నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుని పవర్ ఏంటో, శక్తి ఏంటో నేను తెలియచేయాలి. వెళ్ళాడు. చూడండి, ఏటి రాళ్ళు తీసుకున్నాడు, ఒక రాయి వరుసలో పెట్టుకుంటాడు, పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాడి వలలో ఉన్న కత్తిని తీసి వాడి తల దగ్గరికి సౌలు పాదాల దగ్గర పడేశాడు. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని ఆ రోజు కూడా కేకలు వేస్తున్నాడు. దావీదు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. దావీదుకు 10,000 స్తోత్రాలు, దావీదుకు 10,000 స్తోత్రాలు, సౌలుకి 1,000 స్తోత్రాలు, దావీదుకు 10,000 స్తోత్రాలు.
నీ ద్వారా దేవుడు అలాగా ఊరేగుదామని ఇష్టపడుతుంది. ఎంతమంది ఊరేగిస్తారు ఆరాధన పల్లకిలో? ఎంతమంది ఆశ కలిగిన 2 చేతులు ఆకాశం వైపు చూపుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ఊరేగించాలి, దేవుని ఊరేగించాలి. ఈ దేవుని ఊరేగించు. నువ్వు సున్నతి కలిగిన బిడ్డవి, నువ్వు యేసు రక్తములో కడగబడిన బిడ్డవి. ఎవ్వరు నీ ముందు నిలబడలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. సున్నతి పొందిన బిడ్డల చేత ఇదిగో యేసు రక్తములో వధించబడిన గొర్రెపిల్ల రక్తములో తడపబడిన వారి ఎదుట ఎవరు నిలబడలేరు. ఆ రోజు నుంచి దేవుడు అంటే భయం పట్టుకుంది అందరికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సౌలుకి సైతం భయం పట్టుకుంది. ఆ రోజు శత్రువులకు సైతం భయం పట్టుకుంది. భయం పట్టుకోవాలి. ఇది వారి శత్రువులు భయం పట్టుకోవాలి. నువ్వు ఆరాధిస్తావు, దేవుడు మామూలుడు కాదు, నిన్నేమన్నా చేస్తే మమ్మల్ని ఉంచదని భయపట్టుకోవాలి శత్రువు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ద్వారా ఆయన శక్తి అలాగిన జనాల్లోనికి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? నువ్వు ఆరాధిస్తున్న దేవుని జోలికి కానీ నీ జోలికి కానీ రాకూడదు అనుకోవాలి శక్తులు. రాకూడదు అనుకోవాలి శక్తులు. మాంత్రిక శక్తులు అనుకోవాలి, శుద్ధ శక్తులు అనుకోవాలి, చాకుడు శక్తులు అనుకోవాలి, శత్రువులు అనుకోవాలి. వీరితో పెట్టుకోకూడదు. వీరి నోటు నుంచి వస్తున్న జపం, వీరు యేసు నామం, ఆ యేసయ్య మామూలుడు కాదు. వీరు ఆ యేసయ్యని ఆరాధిస్తున్నారు. వీరందరూ సున్నతి కలిగిన బిడ్డలు, బాప్తిసం పొందిన బిడ్డలు, యేసు రక్తం కింద ఉన్న బిడ్డలు. వీరిని మనం ముడితే మన జీవితం ఉండదురా. వీరిని ముడితే మన కడుపులో ఆ అన్నం మెతుకులు వెళ్ళకు. వీరిని ముడితే మనకు పనులు ఉండవు. వీళ్ళని ముడితే మనకు జాబులు ఉండవు. వీళ్ళని ముడితే మనకు పుట్టుగతులు ఉండవు అని శత్రువుని గురించి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అని శత్రువులు దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని నామాన్ని ఉచ్చరించాలి. నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించునుగాక. నీ ద్వారా దేవుడు మేలులు చేయునుగాక. నీ ద్వారా దేవుని కార్యాలు ఈ రోజు నుంచి త్వరగా నీ కుటుంబం ద్వారా కార్యాలు బయటికి వెళ్ళునుగాక. దేవుడు తనను తాను నీ ద్వారా ప్రత్యక్షపరచుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు తనను తాను నీ కుటుంబం ద్వారా బయటికి వెళ్ళాలి. బలమైన దేవుడికి బయటికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మీ అందరికి ఒక సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. మనందరం దేవుడు ఒక సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఒక సాక్షి సమూహముగా దేవుడు మనం నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్నే ఒక అన్ని కుటుంబంలో నుంచి ఎందుకు దేవుడు తీసుకొచ్చుకున్నాడు చెప్పు ఒక మాట. నిన్నే దేవుడు అన్నిలో నుంచి పిలుచుకున్నాడు. నీ బంధువుల్లోంచి నేను ఏర్పాటు చేశాడు. ఎవరిలో నేను కలవనివ్వట్లేదు. నేను ఒంటరి చేశాడు. నేను బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను దేవుడు తనను తాను నీ ద్వారా ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు. కాబట్టి నేను దేవుడు సపరేట్ చేసేసాడు. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు ఎవరు లేరండి, నాకు ఎవరితో మాట్లాడట్లేదండి, నాకు ఎవరు సహాయం చేయట్లేదండి. దేవుడు చేశాడు. ఎందుకంటే నీ ఫ్యామిలీ ద్వారా దేవుడు ఏంటో అనేక మందికి తెలియబోతుంది. నీ ఫ్యామిలీ ద్వారా స్వస్థత ఏంటో చూడబోతున్నారు. నీ ఫ్యామిలీ ద్వారా విడుదల ఏంటో చూడబోతున్నారు. నీ ఫ్యామిలీ ద్వారా ఆనందం ఏంటో చూడబోతున్నారు. నీ ఫ్యామిలీ ద్వారా సమాధానం ఎట్లుంటుందో చూడబోతున్నారు. నీ ఫ్యామిలీ ద్వారా శుభకార్యాలు ఎలా జరుగుతాయో చూడబోతున్నారు. నీ ఫ్యామిలీ ద్వారా దేవుని అద్భుతమైన కార్యాలు ఎలా జరుగుతాయో చూడబోతున్నారు. అందుకే అన్నిల కుటుంబంలో నుంచి నేను ఒక్కదాన్ని దేవుడు తీసుకొచ్చి సపరేట్ చేశాను. నీ ఫ్యామిలీ అంతా అన్నిలో నుంచి దేవుడిని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చాడు. ఉమ్మడి కుటుంబంలో నుంచి దేవుడిని వేరు చేశాడు. ఎందుకో తెలుసా? నీ ఫ్యామిలీ ద్వారా, నీ పిల్లల ద్వారా నీ దేవుడేంటో అనేక మందికి తెలియాలి. అనేక మందికి తెలియాలి. అనేక మందికి తెలియాలి. ఈ రోజు నుంచి ఇలాగ ప్రార్థించండి. అయ్యా నీవు నా దేవుడు అని అనేక మందికి తెలియాలి. నీవే శక్తి కలిగిన వాడవని అనేక మందికి తెలియాలి. నేను నీ కూతురునని అనేక మందికి తెలియాలి. నేను నీ కొడుకునని అనేక మందికి తెలియాలి. నేను ఆరాధిస్తున్న నీవు ఉత్తుత్తి దేవుడు కాదు, మహిమను చేయగలిగిన దేవుడు అని, నీతిని ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు అని తెలియాలి. తెలియాలి, తెలియాలి. ఇటువంటి జీవిత ప్రార్థన చేయండి. అలాగే మీ జీవితాలు దేవుడికి అప్పగించుకోండి. అలాగే మీరు మారండి. అద్భుతం దేవుడు చేస్తాడు. నీ జీవితంలో జరుగుతున్న అద్భుతాల ద్వారా నీ దేవుడు ప్రజల నోట్లలో ఊరేగించబడబోతున్నాడు. ఊరేగించబడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రూతమ్మ ద్వారా దేవుడు ఏంటో కనుపరచబడ్డాడు. రూతమ్మ మనం ఎలా ఉంటే దేవుడు అలా చేస్తాడే అంటే, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటేనే దేవుడు కార్యాలు చేస్తాడు. రూతు ప్రతిష్ఠించుకుందండి. బెత్లెహేముకు రావడానికి, అత్త దేవుని నమ్ముకోవడానికి రూతు ప్రతిష్ఠించుకుంది. ఆ పని వాళ్ళు హేళన చేస్తున్నారు. రూతు అదే ఇదిగో ఇదను ఓర్ప అదిగో ఆ ఎలిమేలు కొంపలోకి సొరబడ్డారు కోడళ్ళగా. కొంపంత నాశనం అయిపోయిందంట. ఇగో దీని ద్వారానంట, దీని అక్క ఉందంట, దీని అక్క అది ఇది ఇద్దరు కలిసి ఆ ఎలిమేలు
భూమి చంపేశారు, తన పిల్లలు పోయారు, తన అంత ముసలిది ఇప్పుడు ఒంటరి అయిపోయింది. వీళ్ళ మొక్కాలని పనులు పని చేసుకుంటా అంటే ఆ మాటలు కూడా నూర్చుకునే తల్లి ఆ పనుల్లోనే పడి బ్రతికింది. దేవుడికి స్తోత్రం. ప్రతిష్ఠిత అంటే ఏంటండి? దేవుడు ఎప్పటికైనా, నా దేవుడు ఎవరెవరైతే దూషిస్తున్నారో వారి నోట్లో నుంచి నా దేవుడు మధురమైన సాక్ష్యాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు వెళ్ళిపోయి నోరేసుకుని పడిపోవడం కాదు వాళ్ళ మీద. ఏమనొద్దు, నువ్వు అలాంటి మాటలు వింటున్నా సరే ఏమనొద్దు. ఇది దిక్కుమాల చరిత్ర. వీళ్ళు నష్ట జాతకురాలు. వీళ్ళు రూతుని ఎన్ని తిడుతున్నారు, పొలంలో పనిచేస్తున్నారు, గుసగుసలు ఆడుతున్నారు, గులుగులు ఆడుతున్నారు. ఇగో దీన్ని తోటకోళ్ళు చేసుకునే చచ్చిపోయారంట, వాళ్ళ మాయని చచ్చాడంట, వాళ్ళ భర్తలు చచ్చాడంట. ఇదిగో విరుదూరాలు అయిపోయారు, నాశనం అయిపోయింది జీవితం. చక్కగా ఉన్న జీవితం, అందంగా ఉన్న జీవితం, ఇదిగో చూడు డబ్బుతో, ఆశతో, ఆనందంతో ఉన్న జీవితం ఎలాగ జీవితం నాకు చూడలేదరా వాళ్ళ జీవితం ఎట్లా ఉందో. వీళ్ళు చేసుకున్నారంటే దరిద్రం పట్టుకుంది అని అంటున్నా సరే మరో మాట మాట్లాడలేదు. ప్రభువా, తీర్పు తీర్చేది నేను కాదు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను కదా, నిన్ను నమ్ముకొని నేను వచ్చాను కదా, నువ్వే ప్రాణమని వచ్చాను కదా, నీ కొరకు ప్రతిష్ఠించుకున్నాను కదా, నీ కొరకు త్యాగమైపోయాను కదా. అదిగో చూడు ఎలా అంటున్నారు చూడయ్యా. వాళ్ళ నోర్లలో నువ్వు ఊరేగించబడాలి ప్రభువా, నువ్వు కనపరచబడాలి ప్రభువా, నువ్వు కనపరచాలి ప్రభువా అని పరిగె ఎవరు ఏరుకుంటారు తెలుసా? దిక్కుమాలలో ఏరుకుంటారు పరిగె, దిక్కుమాలు అడుక్కునే వాళ్ళు ఏరుకుంటారు పరిగె, పరదేశంలో ఏరుకుంటారు, ఎవరు లేని వాళ్ళు, స్నేహితులు లేని వాళ్ళు, అమ్మ నాన్న లేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథలు ఏరుకుంటారు పరిగె. అటువంటి స్థితిలో నుంచి ఇదిగో మరలా విత్తనాలు వేసి పంట వచ్చే లోపే, మరలా రెండవ విత్తనాలు వేసి పంట వచ్చే లోపే ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు మార్చాడు. గట్టిగా మరలా కోత అయిపోయింది, మొత్తం కోసేసుకున్నారు. మరలా ఆ భూమిని తడిపి విత్తనాలు వేసి మూలకు వచ్చేలోపు ఆమె యజమానురాలుగా మారిపోయింది. ఎంత గొప్ప దేవుడండి నీ దేవుడు. ఇదిగో నిన్నెవరు దూషిస్తున్నా పట్టించుకో మాకు. నీ దేవుని శక్తి నీకు తెలుసు. వాళ్ళని ఏమీ లేదు, నీ దేవుడే నిన్ను ఘనమైన పాత్రగా చేశాడు, చూపిస్తాడు. ఏమనొద్దు. నువ్వు గనక నువ్వు దానికి ఇన్వాల్వ్ అయిపోయి నువ్వే మాట్లాడుకుంటే దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలంటే, నిన్ను ఘనమైన పాత్రగా మార్చాలంటే, నిన్ను రూపంలాగా నిన్ను కనపరచాలంటే నువ్వేం మాట్లాడదు. నువ్వు సైలెంట్ ఉండి ఎవ్వరు ఎన్నన్నా మాట్లాడద్దు. నేను తిడుతున్నా మాట్లాడదు, నీ పిల్లలు తిడుతున్నా మాట్లాడదు, దూషిస్తున్నా మాట్లాడదు, అన్నులను మాట్లాడుతున్నా. నువ్వు సైలెంట్ గా కామ్గా అవ్వదు. నువ్వు ఆరాధిస్తున్న వాడు నిజమైన వాడైతే కామ్గా అవ్వడు. నువ్వు ఆరాధిస్తున్నవాడు అబద్ధమైన వాడైతే నేను గొడవకి వెళ్ళొద్దు. నీ దేవుని గురించి నీకు తెలుసు. నీ దేవుడు నిన్ను మోసం చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఒకటి రాత్రి చెప్తున్నాను, మన ద్వారా దేవుని కార్యాలు అనేక చోట్ల ప్రత్యక్షపరచబడును గాక. నీ ద్వారా రోజు దేవుడు ఘనపరచబడును గాక, దేవుడు ఊరేగించబడును గాక, దేవుడు ఆరాధించబడును గాక. నీ పిల్లల ద్వారా, నీ ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలంటే ప్రతిష్ఠించబడిన ఇల్లుగా, ప్రత్యేకించబడిన ఇల్లుగా, ఏర్పాటు చేయబడిన ఇల్లుగా, పరిశుద్ధుల ఇల్లుగా మీరు ఉండండి. మీ ద్వారా మీ ఇంట్లో చేస్తాడు, మీ ద్వారా అనేక మందికి దేవుడు కార్యాలు చేస్తాడు. ఆరోగ్యం వారు మోకరించండి.